సీను వైట్ల వన్ ఆఫ్ ది రిచెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్. దీంట్లో ఏంటి నిజాలేంటి? అయితే హ్యాపీ. మరి మిగతా వాళ్ళు ఎంత ఇచ్చో నాకు తెలియదు కదా. ఎవరికైనా నాకు తెలియదు. అది నాకు తెలిసి సీను వైట్ల ఒక 2000 కోట్ల అధిపతి అనేది సీన్ లేదు, అంత సీన్ లేదు. ఎవరో వస్తారు లేనిపోయింది, అంత సీన్ లేదు. ఓకే, నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, నేను సినిమా వరకు వచ్చేటప్పటికి ఎప్పుడు మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, సినిమాకి ఇచ్చాను ఇంపార్టెన్స్. సో మరి ఆ జెన్యూన్ కష్టం ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినవి కావచ్చు, గ్రో అవటం అలా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సినిమా కంటే కూడా మీ రియల్ ఎస్టేట్ అనేది మీకు బాగా హెల్ప్ చేసిందా? నేను రియల్ ఎస్టేట్ అంటే సుబ్బారావు, నేను రియల్ ఎస్టేట్ చేయను అసలు. అంటే నేను బిజినెస్ అని కాదు, నాకు ఏదైతే రెమ్యునరేషన్స్ డబ్బులు వస్తున్నాయో నాకేం అలవాట్లు లేవు, ఏ గొడవలు లేవు. నేను ఓన్లీ ఇంకా ఏదైనా ఉంటే ఏదైనా కొనుక్కోవాలంటే వేరే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఇంకో దాని మీద. నాకు ఏ నాలెడ్జ్ లేదు ఎక్సెప్ట్ ల్యాండ్. ల్యాండ్ అంటే ఇస్తున్నాను, అట్లా అవి కొంచెం పెరిగి మనకి ఏదో హ్యాపీ, అందరూ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి రీజన్ అది. సో హ్యాపీగా సొంత సినిమాలు కూడా చేసుకోవచ్చు మీరు. నేను ఎప్పుడు చేయను. చేయరా? సొంత సినిమాలు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి లేదు. నా సినిమాల వల్ల ఎప్పుడు ప్రొడ్యూసర్స్ లాస్ రాలేదు, ఇంక్లూడింగ్ అమరక్ బ్రాండ్ ఇలాంటి సినిమా కూడా నేను ఓపెన్గా చెప్పాను మైత్రి మూవీస్లో. ఇప్పుడు అగైన్ మళ్ళీ మైత్రి మూవీస్లో సినిమా చేస్తున్నాను నేను. సో ఎందుకు చెప్పాను అంటే ఆ దెబ్బ తగిలితే అది నేను తీసుకుంటాను తప్ప అంత బడ్జెట్లో సినిమాని తీస్తాను కాబట్టి. అది ఏదైనా ఫ్లాప్ అయింది అనుకోండి నాకే ఇబ్బంది, కానీ ప్రొడ్యూసర్కి తగలనివ్వకుండా చూసుకుంటాను. అంటే భయం కాదు. బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు, నా సినిమాల వల్ల ఏ నిర్మాతకి దెబ్బ తగలేదు, ఏ నిర్మాత నష్టపోలేదు అన్నారు. రేపు ఎవరన్నా వచ్చి మీరు అలా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఎంత నష్టపోయానంటే ఏం చేస్తారు? దానికి ఏం చేస్తుంది? దానికి ఆర్గ్యుమెంట్ ఏముంటుంది దానికి? ఇది ఎలా చెప్పుకుని ఇప్పుడు మైత్రి వాళ్ళు అదే పెద్ద ఎక్కువ డిసప్పాయింట్ చేసిన సినిమా అమరక్ బ్రాండ్ అని, వాళ్ళకి నేను మళ్ళీ వాళ్ళతో సినిమా చేస్తున్నాను. సో వాళ్ళకి తెలుసు కదా నేను ఏం చేశాను, ఎంతలో తీసాను. చెప్పిన దానికంటే తక్కువలో తీయడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. చాలా తక్కువలో తీసిన సినిమాని. కానీ మీరు చెప్పిన దానికంటే ఎక్కువ బడ్జెట్ అయిన సినిమా అంటే ఏది మీ కెరీర్లో? నేను అవ్వదు, లేదు, చెయ్యిన పని నేను. అంటే ఇప్పుడు విశ్వం తీసుకుందాం. విశ్వం ఇప్పుడు కెమెరా ముందు చెప్తున్నాను, 110 days చెప్పాను. అంటే అంత స్పాన్ ఉంది సినిమాలో. 110 days చెప్పిన సినిమా ఎన్ని రోజుల్లో తీసాను నేను? 80 daysలో తీసాను. 30 days తగ్గించాను. అంటే డేస్ తగ్గించడం ఒకటే కాదు, ఆర్టిస్ట్ని ఎలా వాడతాను. ఇప్పుడు విశ్వప్రసాద్ గారిని అడిగితే చెప్తారు. మీద నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా నీకు విశ్వప్రసాద్ గారు తెలుసు కాబట్టి ఒకసారి ఆయన అడిగితే నేను ఎలా చేసాను చెప్తారు. ఆయన ఒకటే మాట అంటారు, బికాస్ ఆఫ్ దిస్ డైరెక్టర్ సీను వైట్ల గారి వల్ల ఈ సినిమా ఫినిష్ అయింది. అంటే నేను ఎలా చేశాను ఆయన చాలామంది చెప్తుంటారు. ఓకే, అట్లా మైత్రి నవీన్ చెప్తుంటాడు నేను ఎలా తీస్తాను, ఎలా చేస్తాను. ఇంకెవరైనా వచ్చి కావాలని చెప్తే ఇంకా మనం ఏం చేయలేం. నిజం ఏంటి అనేది. సో సీను వైట్ల వల్ల ఇండస్ట్రీలో ఎవరు నష్టపోలేదు, ఎవరు హర్ట్ అవ్వలేదు అంటారు, అంతే కదా? హర్ట్ అనేది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. అది మనం ఏం చేస్తాం, మనం సినిమా చేయమన్నప్పుడు చేసి ఉండకపోతే హర్ట్ అవుతారు, లేకపోతే ఇంకో రకరకాల కారణాలు ఉంటాయి. నేను చాలా కాన్షియస్గా ఉంటాను. నేను ఓకే, నా డబ్బుని ఎంత జాగ్రత్తగా ఉంటానో ప్రొడ్యూసర్ డబ్బు విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. దానివల్ల నాకు టెక్నీషియన్స్ నుంచి కానీ ఆర్టిస్ట్స్ నుంచి కానీ కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి నాకు. మరీ అనేదో రేపు రిలీజ్ డేట్ ఇచ్చినట్టు ఎలా తీస్తాడేంటి అని ఉంటాయి సందర్భాలు. అదే మీకు సినిమా మీద ప్యాషన్ ఉండొచ్చు, బట్ సీను వైట్ల డబ్బు దగ్గర బాగా గట్టి అంటే పిసినారి కాదు, జాగ్రత్త. కానీ నాకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారు పేర్లని అవసరం, లాభాలు వచ్చి కూడా నాకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. నేను గట్టి అయితే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి, వదిలేస్తాను నేను. ఎంత ఉంది అలా వదిలేసింది సుమారు? నేను ఒక సినిమాకి చెప్తాను మీకు డబ్బుల విషయంలో ఎంత ఇదిగా ఉంటానంటే, దుబాయ్ సినిమా తర్వాత నేను రెడీ సినిమా కమిట్ అయ్యాను. రెడీకి ఒక రెమ్యునరేషన్ నేను రవికిషోర్ గారు అన్నారు రెమ్యునరేషన్ ఓకే సార్ అన్నాను. బయటకు వచ్చిన తర్వాత మా రైటర్స్ ఏమంటే మీకు ఏంటంటే అంత తక్కువ వేసుకున్నారంట అన్నారు. అంటే ఏంటది? అట్లాగా 3 సినిమాలు హిట్ అయిన తర్వాత, అంత పెద్ద హిట్లు అయిన తర్వాత నేను తర్వాత చేసిన సినిమా కింగ్, దానికి చాలా తక్కువ రెమ్యునరేషన్ చేశాను. అగైన్ మళ్ళీ మా వాళ్ళే ఏంటండి అంత తక్కువ చేయడం ఏంటండి, ఇలా ఉండేది నాకు. సో ఎప్పుడు కూడా మనం దేని వెనకాలైతే పరిగెట్టకుండా ఉంటామో, మనం జెన్యున్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటామో ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు.
అని నేను నమ్ముతాను. సో ఫస్ట్ నేను వీనాస్ని పొరపాటును కూడా కాదు, నేను ఇష్టం వచ్చినట్టు, అంటే ఇష్టం వచ్చినట్టు అంటే విచ్చలుడిగా కాదు, నేను అనుకునే చేస్తాను. నచ్చినప్పుడు ఎంత నా మనసుకు నచ్చినట్టు నేను ఎంజాయ్ వెళ్తాను, ట్రిప్స్ వెళ్తాను, తిరుగుతాను, అన్నీ చేస్తుంటాను నేను. అంటే మనకు మనం ఖర్చు పెట్టుకునేది లెక్కలోకి రాదు కదా. ఎవరైనా మన ఫ్రెండ్ సర్కిల్స్లోనో ఎవరన్నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను చెప్పలేను కదా అది ఎంతమందికి నేను ఏం చేస్తుంటానో. ఇప్పుడు మేము ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం సినిమాల గురించి. సినిమాల విషయంలో అలా బిహేవ్ చేశాను నేను, పర్సనల్గా ఎలా బిహేవ్ చేస్తాను అంటే బయట రకరకాల మాట్లాడడానికి అది ఎవరో నేనంటే ఇష్టం లేని మాట్లాడుతుండొచ్చు. మీరు అనలైజ్ చేయాలి ఎలా ఉంటున్నాడు డబ్బుల విషయంలో. నేను ఓపెన్గా అడుగుతున్నా అది మీకు అర్థమవుతుందా? మీకు నేను అబద్ధం చెప్పింది లేదు. మీకు సచినారాయణ క్లోజ్ ఫ్రెండ్, ఓకే, మన సర్కిల్ అంతా ఒక కామన్ సర్కిలే. నేను ఎలా బిహేవ్ చేశాను అంటే, నేను ఒకటి ఏంటంటే జాగ్రత్తగా ఉండటం అనేది పీనాస్థానం అని అనిపించుకోదనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. జాగ్రత్త, క్యాలిక్యులేషన్ ఉండాలండి. జాగ్రత్తగా ఉండటం అనేది తప్పేం కాదు, అది అంతే కదా.